నమస్తే బ్రేకింగ్ న్యూస్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమైపోయింది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు స్థానిక ఎన్నికలకు దూకుడు పెంచింది. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 46 జీవోను కూడా ఈ మధ్య కాలంలో విడుదల చేసింది. అందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ కూడా రువడు పెంచింది. అఫీషియల్ ఒక లెటర్ కూడా వచ్చింది. అంటే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లకు సంబంధించి వార్డులకు సంబంధించి ఇక ఈరోజు సాయంత్రం 6:15 ప్రెస్ మీట్ ఉండబోతుంది. అఫీషియల్ ఒక లెటర్ కూడా వచ్చింది. అంటే చాలా కాలం నుంచి అప్పుడా ఎన్నికలు అనేది ప్రధానంగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకో కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కొంచెం కాంగ్రెస్ సర్కార్ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఓవైపు కోర్టులో కూడా కేసు నడుస్తూనే ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఇక కేంద్రం నుంచి 3000 కోట్లకు పైగా నిధులు రావాల్సిందే. అవన్నీ మరుగున పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక తొందరగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా దూకుడుగా పోతుంది. అఫీషియల్ ఒక లెటర్ కూడా వచ్చింది మనకు. ఎలక్షన్స్ మోస్ట్ అర్జెంట్ అంటూ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా డిటిసిపి బిల్డింగ్ ఇదంతా ఓకే. మంద మకరందు ఐఏఎస్ సెక్రటరీ ఎఫ్ఏసి ఇక ఆఫీసు ఇదంతా కథ. ఈమెయిల్కి సంబంధించి వెబ్సైట్ వాళ్ళది. టు ద పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ సర్ సబ్జెక్టు టీజీఎస్ఈసి సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయతీస్ 2025 ప్రెస్ మీట్ ఆన్ 25/11/2025 at 6:15 PM ఇంటిమేషన్ అని అంటే సాయంత్రం 6:15 ప్రెస్ మీట్ ఉండబోతుంది అనేది ఒక ప్రధాన అంశం ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంటెండ్స్ టు హోల్డ్ ఏ ప్రెస్ మీట్ టుడే ఆన్ 25/11/2025 at 6:15 PM at first floor DTCP building on conduct of second ordinary elections to గ్రామ పంచాయతీస్ అని ఇక్కడ ప్రధానంగా మనకు అఫీషియల్ వచ్చింది. ఆన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టు అటెండ్ ద ప్రెస్ మీట్. అంటే ఈ ప్రెస్ మీట్కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అటెండ్ కావాలని వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసిన లెటర్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎలక్షన్ కమిషన్. ఇక చాలా రోజులు కాదు కానీ ఇక సంవత్సరానికి పైగానే అనుకోరాదు. సంవత్సరానికి పైగానే సర్పంచులు లేక వార్డు మెంబర్లు లేక స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. అసలు ఈ పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు ఆగినాయి మనకు అందరికీ తెలుసు. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఈ ఆగినాయి. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. జీవోలు తెచ్చిండ్రు, ఆర్డినెన్సులు తెచ్చిండ్రు, బిల్లులు తెచ్చిండ్రు. గవర్నర్ దగ్గరికి పోయినాయి బిల్లులు, ఆర్డినెన్సులు, అవంతా ఏమీ కాలేదు. లాస్ట్కు జీవో తెస్తే పోయి కోట్ల కేసు ఇంకా అది తేలనే లేదు. ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ పోయింది, ధర్నాలు చేసిండ్రు. ఇక బీజేపీ ఎంపీలు వాళ్ళు కూడా ఏమంటలేరు పెద్దగా. ఇక బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ మద్దతు ఇచ్చిండ్రు. కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ వాళ్ళు ఏం కొట్లాడలేదు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కేవలం కాంగ్రెస్ మీదనే ఒత్తిడి తెచ్చిర్రు. ఇక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఒత్తిడి తెచ్చిర్రు. ఎవరేం తెచ్చినా ఎవరేం చేసినా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది. ఎస్ నిజమే, బ్రహ్మ పదార్థమే. మరి కాదా అండి? ఆ మధ్యకాలంలో కూడా ధర్నాలు చేసిండ్రు. అసలు తెలంగాణ బంద్ చేసినాయి. ఏంది విచిత్రం ఏంటంటే 3 పార్టీలు చేసినాయి. ఎవరి మీద అయ్యా మీ యుద్ధం అంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు, ఇట్లా నడుస్తుంది కథ. ఏదేమైనా బీసీలకు సంబంధించి మోసం జరిగింది. వాళ్ళ నోట్లో బ్రహ్మాండంగా మట్టి కొట్టిండ్రు. అన్ని పార్టీలు గట్లే ఉన్నాయి, ఎవరేం సుఖం కాదు, అందరూ అంతే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది. చేతులు ఎత్తేసింది. అక్కడ బీజేపీ ఏమో మేము ఎప్పుడో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదు. కానీ ఇప్పుడు కనీసం కేంద్రం దగ్గరికి పోయి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి కనీసం ఒక వినతి పత్రాలు శాల్వాలు కప్పి మా తెలంగాణలో బీసీల బతుకులకి ఇట్లా ఉండయి, మరి కొంత 9th షెడ్యూల్లో పెట్టండి అని వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇక మీకు తెలుసు కాంగ్రెస్కు బీజేపీకి ఉప్పు నిప్పులాక, పచ్చిగడ్డేస్తే బగ్గు అంటది. ఇక రేవంత్ రెడ్డి తెచ్చిన ఆ యొక్క ఆర్డినెన్సో బిల్లులో వాళ్ళు చేయరు. కాబట్టి ఏమైపోయిందంటే నిజాయితీగా మోసం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని పార్టీలు గట్టిగా ఉన్నాయి, ఎవరేం సుఖం కాదు. గతంలో బీఆర్ఎస్ కూడా 33% నుంచి 23%, 22% తెచ్చి వాళ్ళు కూడా గొంతు కోసారు.
ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక బీసీలు 2 కోట్ల మంది బీసీలు తెలంగాణలో, వాళ్లకు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అధికారికంగా లేవు చట్టబద్ధంగా. ఇక ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తారంట. ఇప్పుడన్నా మీరన్నా చేయండి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కోతనే ఉంది, కోట్ల కేసులు ఉండనే ఉన్నాయి. ఇక వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేంద్రం దగ్గర 3,000 కోట్లు మరుగున పడిపోతాయి, మురిగిపోతాయి, చెదలు పట్టిపోతాయి, అందుకే పెడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకో వాదన ఏంటంటే జూబ్లీహిల్స్లో గెలిచారు కదా, ఇక రువ్వడి మీద ఉన్నారు, ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు, అందుకే ఇప్పుడు పోతేనే బెటర్ అని వాళ్ళు చెప్తున్నారు కొందరు వాదన. సరే ఏదేమైనా కానీ బీసీల నోట్ల మట్ట అయితే అందరు కొట్టిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తుందంటే దయచేసి బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ మీరు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ ముఖాలు ఎట్లా చట్టబద్ధంగా ఇచ్చే ఇయనిక కనిపిస్తలేవు, కనీసం పార్టీ పరంగానే ఇవ్వండి. మరి ఏం చేస్తాం అంటే నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో గ్రామాల ప్రజలు విసుగు చెందిండ్రు. మరి చెందరా? ఇప్పుడు గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు అయితే ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ సర్పంచ్ దగ్గర ఉరుకుతారు పొద్దుగా లేస్తే, లేక వాళ్ళకి అధికారం లేక వాళ్ళకి చెప్పుకున్న ఆ తీరని పరిస్థితి ఉంది. అందుకే ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఏందా పొద్దాక ఈ ఎట్లుందంటే ఇది ఒక సామెత గుర్తు వస్తుంది నాకు, ఒంటె పేదలకు నకాశ పడ్డట్లు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏదో రకంగా ఇచ్చేయండి అని వాళ్ళు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు మీరు 42% కాదు కదా, పాత రిజర్వేషన్ల పరంగానే ఇవ్వండి అని చాలామంది విసుగు చెంది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే ఏదేమైనా పార్టీ పరంగా ఇస్తున్నారు కదా, ఇక ఇవ్వండి. ఇక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరు ఇచ్చి ఆ రకంగానే న్యాయం చేయండి, మీకు అటనన్న పుణ్యం పట్టుకుంటుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లా చెప్పుకున్నారు, మేము 42% ఇచ్చే తీరుతాం, అటు సూర్యుడు ఇక్కడ పోల్చినా ఇక్కడ సూర్యుడు అక్కడ పోల్చినా ఏదన్నా కానీ ప్రపంచం అంతా తలకిందులైనా మేము ఇచ్చి తీరుతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు. ఉత్తదే ఏం కాలేదు. కాబట్టి పార్టీ పరంగా కాంగ్రెస్ ఇస్తా అంటుంది, అది ఎంతవరకు ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే సర్పంచ్లకు పార్టీ గుర్తులు ఉండవు, ఇండిపెండెంట్గా ఉంటాయి గుర్తులు. అవి ఏం జరుగుతుందేమో కానీ మొత్తం మీద అయితే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు తెలంగాణ బీసీ ప్రజలు, 3 పార్టీలకు బ్రహ్మాండంగా పార్టీ పరంగానే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక పార్టీ పరంగానే కాబట్టి ఓ 4-5 ఎక్కువ ఇచ్చినా ఏం కాదు, పర్సంటేజ్ పరంగా చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే ఎన్నో ఏళ్ళ కళ ఇక నెరవేరబోతుందా అన్నట్లు అనిపిస్తుంది ఈ యొక్క లెటర్ చూస్తుంటే. అఫీషియల్గా ఈరోజు సాయంత్రం 6:15 ప్రెస్ మీట్ ఉండబోతుంది. మరి ఇక ఎప్పుడు అంటే విడతల వారీగా ఉంటాయి, ఒకటే రోజు ఉండవు ఇవి. అఫీషియల్గా రాలేదు, అన్అఫీషియల్ ఏంటంటే 11 తారీఖు 14 తారీఖు 17 తారీఖు వచ్చింది అన్అఫీషియల్గా. అఫీషియల్గా మరి వారు ఏం చెప్తారో ఎలక్షన్ కమిషన్ వేచి చూద్దాం. ఏదేమైనా ఇక నగారా అయితే మోగుతుంది. ఓవైపు బీసీ సంఘాల మీటింగ్ల మీద మీటింగులు, ఆ 46 జీవోకు సంబంధించిన పత్రాలు కాల పెడుతూనే ఉన్నారు, జిల్లాలల్లో మండలాలల్లో వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద సాయంత్రం 6:15 ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.